విద్య అనేది వ్యక్తిగత వికాసం మరియు సామాజిక అభివృద్ధి యొక్క మూలస్తంభం. దీనిని గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విద్యార్థుల విద్యాపరమైన ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ప్రయోజనాలు, అర్హత ప్రమాణాలు, అవసరమైన పత్రాలు మరియు దరఖాస్తు విధానం ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు నాయుడు తన 2024 మేనిఫెస్టోలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ప్రతి విద్యార్థి విద్యను కొనసాగించేందుకు సంవత్సరానికి 15,000 రూపాయలు అందించడం ద్వారా ఈ విప్లవాత్మక ప్రాజెక్టు యువతకు మెరుగైన భవిష్యత్తు సృష్టించడంలో టీడీపీ పార్టీ యొక్క ప్రతిబద్ధతను ప్రదర్శిస్తుంది. తల్లికి వందనం పథకం విద్యనే అభివృద్ధికి అడ్డంగా భావించే టీడీపీ యొక్క అంచలంచలమైన నిబంధతను ప్రతిబింబిస్తుంది. ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం అందించడం ద్వారా టీడీపీ సమాన అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం రాష్ట్ర యువతను ఆర్థిక పరిమితుల ద్వారా తగిలించకుండా తమ కలలను అనుసరించడానికి శక్తినిస్తుంది. ఈ దూరదృష్టి ప్రాజెక్టు ప్రతి పిల్లవాడి భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్కి ఉత్తమమైన ధనికమైన భవిష్యత్తుకి బాటలు వేస్తుంది. నాగరికుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో తెలుగుదేశం పార్టీ యొక్క కట్టుబాటు సంపన్నమైన మరియు స్థిరమైన భవిష్యత్తును నిర్మించడానికి ఒక వ్యూహాత్మక చర్య. వ్యక్తులను శక్తివంతం చేయడంలో మరియు సమాజాన్ని ముందుకు నెట్టడంలో విద్య యొక్క మార్పు శక్తిని నారా చంద్రబాబు నాయుడు గుర్తించారు. ఇది తల్లికి వందనం పథకంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో విద్య ఎంత ముఖ్యమో తెలుసుకొని టీడీపీ పార్టీ ఆర్థిక అడ్డంకులతో కొంత ఇబ్బంది లేకుండా పిల్లల జ్ఞానం కోసం కొనసాగిస్తున్న ప్రపంచాన్ని ఊహిస్తుంది. తల్లికి వందనం పథకం యొక్క లాభాలు క్రిందిగా పేర్కొన్నాయి. టీడీపీ పథకంలో మీ ఇంటిలో అన్ని పరిస్థితులకు అనువార్యంగా ప్రతి బాలురకు సంవత్సరం 15,000 రూపాయలు స్టైఫండ్ అందిస్తుంది. ఈ ఆర్థిక సాయం వల్ల విద్యా ఖర్చుల బాధలను తగ్గించడం లక్ష్యం. అనివార్యత నుండి తప్పించుకొనుటకు ఇది సామాజిక సమావేశాన్ని ప్రోత్సహిస్తుంది, అడుగుపోవడానికి మార్గమవుతుంది మరియు అన్ని పిల్లలకు గురించిన గుణంల విద్యలను అందిస్తుంది. ప్రతి బాలుర విద్యా ప్రమాణాన్ని పెంపొందడం ద్వారా టీడీపీ పార్టీ ఒక ఆరువుల మరియు నైపుణ్యం గల కార్యబలం నిర్మించడానికి ధృవం అందిస్తుంది. రాష్ట్రము మరియు దేశాన్ని పెరిగించడానికి సహాయపడితే ఈ ప్రయాణం శాశ్వత పాత్రలను పోషిస్తుంది. ఒక పరిపక్వ అర్ధ విద్య వ్యక్తిగత కుటుంబాలను మరియు అద్వితీయతను పోషిస్తుంది. తల్లికి వందనం పథకాన్ని కోసం అవసరమైన పత్రాల ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, కుటుంబ ఐడి, మొబైల్ నెంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, ఇన్కమ్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. తల్లికి వందనం పథకంపై దరఖాస్తు చేయు ముందు కింది అర్హత నిబంధనలను నిర్ధారించండి. ఈ పథకం పొందడానికి కొన్ని నిబంధనలు వివరించబడుతున్నాయి. ముఖ్యంగా పేద వర్గానికి చెందిన వ్యక్తులు మాత్రమే ఈ పథకం అర్హత పొందగలరు. ఇంటిలో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే ఆ కుటుంబం ప్రస్తుతం ఈ పథకంను అనుమతిస్తుంది కాదు. ఈ విధంగా అధికారులు కార్యాచరణ విధానంలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను త్వరలో అధికారికంగా విడుదల చేయగలగాలి. తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్లో విద్యా అవకాశాలను సమృద్ధి చేయాలనే తెలుగుదేశం పార్టీ ప్రయత్నాల్లో కీలకమైన అడుగు. విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం ద్వారా ఈ పథకం తక్షణ ఆర్థిక అవరోధాలను పరిష్కరించడమే కాకుండా రాష్ట్ర మానవ వనరుల దీర్ఘకాలిక అభివృద్ధిలోనూ పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రణాళిక ఆంధ్రప్రదేశ్లోని విద్యా వాతావరణాన్ని విప్లవాత్మకంగా మార్చి సమావేశక విద్యా విధానాల కొరకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది.